నల్లపాడు పిఎస్ లో గోరంట్ల మాధవ్ను విచారిస్తున్నారు పోలీసులు. చేబ్రోలు కిరణ్ పై దాడికి యత్నం కేసులో నిన్న అదుపులోకి తీసుకున్నారు. ఇక ప్రస్తుతం నల్లపాడు పిఎస్ లో గుంటూరు సౌత్ డీఎస్పీ భానుదయ, వెస్ట్ డీఎస్పీ అరవింద్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతుంది. ఇక మరే కాసేపట్లో నల్లపాడు పిఎస్ కు వైసీపీ నేతలు రానున్నారు. ఇక దాంతో వారిని అనుమతిస్తారా లేదా అన్నది ఉత్కంఠగా మారింది. అయితే ఉదయం 11 గంటలకు నల్లపాడు పిఎస్ నుంచి కోర్టుకు తరలించే అవకాశం ఉంది. ఇటు వైఎస్ భారత్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్ ను కాసేపట్లో కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. గుంటూరు ఎస్పీ ఆఫీస్ కు తరలించి అక్కడ కిరణ్ నుంచి స్టేట్మెంట్ కూడా తీసుకునే పనిలో ఉన్నారు పోలీసులు. ఇక అనంతరం కోర్టులో ప్రవేశపెడతారు. ఇదే విషయానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాయి శంకర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ సాయి శంకర్, ఏదైతే వైఎస్ భారత్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్ ని ఇప్పుడు కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తుంది. అయితే అతని స్టేట్మెంట్ రికార్డ్ చేశారా పోలీసులు? రైట్, ఇక ఏదైతే మాజీ సీఎం వైఎస్ జగన్ భార్య వైఎస్ భారతి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్ పై పోలీసులు కేసు నమోదు చేసి ఇప్పటికే దానిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరి కాసేపట్లో కోర్టులో హాజరుపరిచే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే నిన్న అటు కిరణ్ పై దాడికి యత్నించారు గోరంట్ల మాధవ్. అయితే ఏదైతే పోలీసు వాహనంలో ఇతన్ని తీసుకువెళ్తున్నారు కిరణ్ ని, ఇక ఆ వాహనానికి అడ్డుపడి అతనిపై దాడి చేసే యత్నానికి ప్రయత్నించారు గోరంట్ల మాధవ్. దీనికి సంబంధించి అక్కడ ఉన్న పోలీసులు నిలువరించే ప్రయత్నం చేసిన కానీ ఆయన వెనుకుండా కారు పైకి దూసుకొచ్చిన దృశ్యాలను కూడా మన బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఇక దీనికి సంబంధించి పోలీసులు ఏదైతే వాళ్ళ విధులకి అడ్డు వస్తున్నారని చెప్పి వాళ్ళని సక్రమంగా నిర్వహించుకునే ఇదిని క్రియేట్ చేస్తున్నారు, కావాలని అక్కడ ఇష్యూ క్రియేట్ చేశారు, పోలీసుల విధులకి ఆటంకం కలిగించారని చెప్పి కూడా గోరంట్ల మాధవ్ పైన పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేయటం, ఆయన అదుపులోకి తీసుకోవటం. ఇక దీనికి సంబంధించి ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది, ఇప్పటికే పోలీసులు అదుపులో ఉన్నాడు చేబ్రోలు కిరణ్, అతనిపై మీరెందుకు దాడి చేయడానికి ఈ విధంగా పోలీసు వాహనాన్ని అడ్డుకున్నారు అని చెప్పి కూడా విచారణ కొనసాగిస్తున్నారు పోలీసులు. ఇక ఇప్పటికే పోలీస్ స్టేషన్ లో ఉన్నారు నల్లపాడు పిఎస్ లో. ఆయన దానికి సంబంధించి అటు గుంటూరు సౌత్ డిఎస్పీ గానీ అలాగే వెస్ట్ డిఎస్పీ ఆధ్వర్యంలో విచారణ కూడా కొనసాగుతుంది. ఇక మరి కాసేపట్లో నల్లపాడు పిఎస్ కి వైసీపీ నేతలు కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇదే విషయానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాయి శంకర్ అందుబాటులో ఉన్నారు. రైట్ సాయి శంకర్, ఇప్పటికే ఏదైతే నల్లపాడు పిఎస్ లో ఉన్న ఆయన దగ్గరికి వైసీపీ నేతలు వస్తున్నారు మాధవ్ని చూడడానికి అని చెప్తున్నారు. మరి పోలీసులు అనుమతిస్తారా లేదా, అక్కడ ఎటువంటి వాతావరణం చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది? కొద్దిసేపటి క్రితం గోరంట్ల మాధవ్ను కలవటానికి మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా నవలపాడు పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. అయితే లోపలికి ఆయన్ని అనుమతించినటువంటి పరిస్థితి లేదు. ఆయన గుంటూరు జిల్లా ఎస్పీతో కూడా ఫోన్లో మాట్లాడినటువంటి నేపథ్యంలో నల్లపాడు పిఎస్ అనేది ప్రస్తుతం ఆయన్ని సేఫ్టీ కోసం పెట్టినటువంటి పిఎస్ఏ తప్ప కేసు నమోదైంది ఇక్కడ కాదు కాబట్టి ఐవో నగరంపాలెం పోలీస్ స్టేషన్లో ఉంది కాబట్టి అక్కడికి పంపిస్తాము, అక్కడికి వచ్చినటువంటి నేపథ్యంలో మీరు కలవచ్చు, మాట్లాడవచ్చు అనే విధంగా కూడా గుంటూరు జిల్లా ఎస్పీ మాజీ మంత్రి అంబటి రాంబాబు చెప్పినట్లు కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో వాళ్ళైతే తిరిగి వెళ్ళిపోయారు. ప్రస్తుతానికైతే ఎవరిని కూడా లోపలికి అనుమతిస్తున్నటువంటి పరిస్థితి లేదు. గోరంట్ల మాధవ్ని అయితే ఎవరిని కలవనియట్లేదు. అయితే నగరంపాలెం పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత బంధువులు కానీ లేకపోతే వైసీపీకి సంబంధించినటువంటి నేతలు ఎవరైనా కూడా కలవచ్చు అనే విధంగా కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం నల్లపాడు పోలీస్ స్టేషన్ దగ్గర పరిస్థితి అయితే కొంచెం సాధారణంగానే ఉందనే విధంగా చెప్పొచ్చు. రాత్రి నుంచి కూడా మాధవ్ని అయితే లోపల నుంచి విచారణ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది.
నిన్న చేబ్రోలు కిరణ్కి సంబంధించినటువంటి తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటి అంశం పైన అయితే ఆయన్ని పూర్తి స్థాయిలో రాత్రి నుంచి కూడా సౌత్ జోన్ గుంటూరు సౌత్ జోన్ డిఎస్పీ భానుదయ్ అదేవిధంగా వెస్ట్ డిఎస్పీ అయినటువంటి అరవింద్ ఆధ్వర్యంలో కూడా రాత్రి నుంచి కూడా అయితే విచారణ కొనసాగుతుంది. విచారణకు సంబంధించి అంటే ఈ కేసుకు సంబంధించినటువంటి ఆయన దగ్గర నుంచి స్టేట్మెంట్ కూడా రికార్డు కూడా చేసినట్లు కూడా వైసీపీకి సంబంధించినటువంటి లీగల్ సెల్ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మధ్యాహ్నం సమయం తర్వాత 1 గంట సమయం తర్వాత ఆయన ఇక్కడ నుంచి నల్లపాడు పిఎస్ నుంచి నగరంపాలెం పోలీస్ స్టేషన్కి తరలించనున్నారు. అక్కడ ఉండేటటువంటి స్టేట్మెంట్ రికార్డు అయిపోయిన తర్వాత వైద్య పరీక్షల అనంతరం కోర్టులో ప్రొడ్యూస్ చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతానికి మాత్రం నల్లపాడు పిఎస్కి సంబంధించి అదే నగరంపాలెం పోలీస్ స్టేషన్లో ఎలాంటి కేసులు నమోదైనా ఏంటి అనే దానికి సంబంధించి కూడా ఇంకా పూర్తిస్థాయి వివరాలు అయితే తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో గోరంట్ల మాధవ్ పైన తాడేపల్లి పోలీస్ స్టేషన్లో కూడా ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. తెలుగు యువతకు సంబంధించినటువంటి జి నాగేశ్వరరావు అనేటటువంటి వ్యక్తి చేసినటువంటి ఫిర్యాదు ఆధారంగా ఆయన పైన కేసు కూడా నమోదు చేశారు. పలు సెక్షన్ల కింద అంటే ఐటీ యాక్ట్కి సంబంధించినటువంటి సెక్షన్ల కింద గోరంట్ల మాధవ్ పైన అయితే ఎఫ్ఐఆర్ కూడా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి ఆ కేసుకు సంబంధించినటువంటి అంశాలు కూడా పరిశీలనకు వస్తాయా లేకపోతే ఈ రోజు జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటి అంశాలను మాత్రమే కోర్టులో ప్రొడ్యూస్ చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి అనేది కూడా చూడాలి. ప్రస్తుతానికైతే నగరంపాలెం పోలీస్ స్టేషన్లో ఈ కేసుకు సంబంధించి అంటే పోలీసులకు సంబంధించి విధులకు ఆటంకం కలిగించినటువంటి నేపథ్యంలో నాన్ బెయిలబుల్ సెక్షన్లు అయితే నమోదు అయినట్లు తెలుస్తుంది. అదేవిధంగా కిరణ్ పై దాడి నేపథ్యంలో అతన్ని కిడ్నాప్ చేసినటువంటి ప్రయత్నం కూడా చేశారనే విధంగా కూడా కొంత ఫిర్యాదు అయితే పోలీసులకు వచ్చినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి సెక్షన్లని ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ అవుతాయి అనే దానికి సంబంధించి న్యాయపరమైనటువంటి నిపుణులతో కూడా పోలీసులు అయితే మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. పూర్తి స్థాయిలో గోరంట్ల మాధవ్ దగ్గర నుంచి అయితే స్టేట్మెంట్ తీసుకుంటున్నారు. అసలు ఎందుకు వచ్చారు, ఓన్లీ దాడి చేసేటటువంటి ప్రయత్నమేనా లేకపోతే కిరణ్ని కిడ్నాప్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేసేటటువంటి ప్రయత్నానికి పూనుకోవడం జరిగిందా, అసలు మీకు ఎవరు ఇచ్చారు సోర్సు, ఈ పోలీసుల మూమెంట్కి సంబంధించినటువంటి అంశాలన్నీ మీకు ఎలా తెలిసాయి అనే దానికి సంబంధించి పూర్తిస్థాయి విచారణ అయితే జరిగినట్లు తెలుస్తుంది. దీంట్లో పోలీసులకు సంబంధించి పాత్ర ఏదన్నా ఉందా అనే కోణంలో కూడా పోలీసుల విచారణ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. గోరంట్ల మాధవ్తో నిన్న రాత్రి అంటే నిన్న ఉదయం నుంచి ఎవరు టచ్లో ఉన్నారు, గోరంట్ల మాధవ్కి ఎవరన్నా పోలీసు అధికారులు ఉన్నటువంటి పరిస్థితి ఉందా లేకపోతే వేరే సిబ్బంది ఎవరన్నా ఆయనతో టచ్లో ఉండి కిరణ్కి సంబంధించినటువంటి అప్డేట్లు ఇవ్వడం జరిగిందా, ఈ కోణంలో కూడా ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతున్నటువంటి పరిస్థితులు అయితేనే మొత్తంగా మాత్రం గోరంట్ల మాధవ్కి సంబంధించి విచారణ అనేది మరికొద్దిసేపు కొనసాగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ తర్వాత ఇక్కడ నుంచి ఐఓ పోలీస్ స్టేషన్ ఏదైతే నగరం పాలనకి తీసుకెళ్తారో అక్కడ స్టేట్మెంట్ రికార్డు అనంతరం కూడా కోర్టులో వైద్య పరీక్షలుగా చేరుస్తారు. వైద్య పరీక్షల అనంతరం కోర్టులో ప్రొడ్యూస్ చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. రత్న రైట్, థ్యాంక్ యూ సాయి శంకర్. ఆగనన్నా